దేవునికి స్తోత్రం. క్రీస్తేసు పరిశుద్ధ నామములో ఇమ్మానుయేల్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఆశీర్వదించబడాలని, అభివృద్ధి పరచబడాలని, దీవనకరంగా మీ గృహాల్లో ఉండాలని ఈ లేఖనాలను మీకు అందింప చేయటానికి మీ ముందుకు వచ్చి ఈ మాటలను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రైస్తవుడు కలిగి ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలు: ఒకటి, దేవుని వాక్యముతో ఎదిగిన వారై ఉండాలి. రెండు, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. మూడు, పరిశుద్ధులతో సహవాసము కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి అసాధ్యమైనది ఏది లేదని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. కనుకనే క్రైస్తవుడు, క్రీస్తుని నమ్ముకున్న కుటుంబాలు, లేక క్రీస్తుని అనుసరించి జీవుచున్న దేవుని బిడ్డలు, లేక ఈ ప్రపంచంలో ఉంటున్న సార్వత్రిక క్రైస్తవ సంఘము, సంఘ బిడ్డలందరూ కూడా ఈ మూడు కలిగి ఉండాలని ప్రభు లేఖనాలు సెలవుస్తున్నాయి. ఒకటి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం చూడండి, 1 పేతురు పత్రిక 2:3 దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక విశ్వాసి ఎలాగ ఉండాలి, దేవుని ఆరాధించుచున్న కుటుంబాలు ఎటువంటి ప్రార్థన కలిగి జీవించాలి, ఎటువంటి ఆరాధన ఉండాలి, ఎటువంటి సమయానికి దేవుని మందిరానికి వెళ్ళాలి, సహవాసములు ఎటువంటి ప్రభావితులు అవ్వాలో దేవుని లేఖనాలు సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యంతో ఎదగాలట క్రైస్తవు. దేవుని వాక్యంతో ఎప్పుడైతే దేవుని బిడ్డలు, దేవుని కుటుంబాలు ఎదుగుతారో, ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఇబ్బందులైనా, ఎటువంటి ఆపదలైనా, ఎటువంటి రోగమైనా, ఎటువంటి తెగుళ్ళైనా, ఎటువంటి బాధలైనా వాక్యాన్ని పొందుకున్న కుటుంబాలు వాక్యం ద్వారా దేవుణ్ణి ఎదుర్కోగలరని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక ఈ వాక్యం పెట్టున్న ప్రియ తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో, నీ వ్యక్తిగతంలో నువ్వు యవనాస్తుడుగా ఉన్న, యవనాలురాలుగా ఉండి ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నావేమో, లేకపోతే అనారోగ్యముతో ఎవరికి చెప్పుకోలేక కొన్ని శ్రమలతో కృంగిపోయి నలిగిపోతున్నావేమో, ఇవన్నిటి నుండి నువ్వు విడిపించబడాలి అంటే ప్రభు అంటున్నాడు, దేవుని వాక్యముతో ఎదుగు. దేవుని వాక్యముతో నువ్వు ఎదిగినప్పుడు ఆ వాక్యము నిన్ను ఆత్మీయంగా అభివృద్ధి పరిచి ఈ లోకములో ఉన్న శ్రమలన్నిటి నుండి కూడా నిన్ను విడిపించేస్తాయి, నిన్ను కాపాడుతాయి, నిన్ను నడిపిస్తాయి, నిన్ను తప్పిస్తాయి. కనుక నువ్వు వాక్యముతో ఎదిగే కుటుంబముగా, వాక్యము చేత నువ్వు ఆధారపడే కుటుంబముగా దేవుని బిడ్డలుగా ఉంటే నీవు వాక్యములో ఎదిగేవారుగా ఉంటావు. దేవుని వాక్యంతో ఎదగాలి. రెండవదిగా చూసేటప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. 1 తిమోతి పత్రిక 2:1 అంటున్నాడు, దేవుని బిడ్డలు లేక దేవుని ప్రజలు లేక దేవుణ్ణి కేంద్రంగా చేసుకుని బ్రతుకుతున్న కుటుంబాలట ప్రార్థన కలిగి జీవించాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థనకి వెళ్ళడం ఒక ప్రాముఖ్యమైతే, ప్రార్థనలో ఉండడం ఒక ప్రాముఖ్యమైతే, ప్రార్థన చేయడము కూడా అంతకంటే చాలా ప్రాధాన్యత కలిగి ఉండాలని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఎక్కడున్నా కూడా ఈ లేఖనాలు చదువు, ఈ లేఖనాలను ధ్యానించు, ఈ లేఖనాలను ఇలాగున్నాయో లేదో నువ్వు పరీక్షించు. అప్పుడు నువ్వు ప్రార్థన జీవితం కలిగే కుటుంబంగా నీ కుటుంబం ముందుకు నడుస్తుంది. ఎప్పుడైతే కుటుంబంలో ప్రార్థన ఉంటుందో, ఎప్పుడైతే కుటుంబంలో ప్రార్థన కలిగి జీవిస్తారో, ఈ లోకములో ఉన్న సమస్యలన్నిటి నుండి కూడా, శ్రమలన్నిటి నుండి కూడా దేవుడు కాపాడుతాడు, తప్పిస్తాడు. ఒక వ్యక్తి గడిచిన దినాల్లో, గతించిన సంవత్సరము 2024 సంవత్సరం డిసెంబర్ మాసంలో ఒక యవనాస్తుడు నా దగ్గరికి వచ్చి ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా, ప్రార్థన చేస్తే దేవుడు ఉద్యోగం కూడా ఇస్తాడా, ఆరోగ్యం కూడా ఇస్తాడా,
మరణమైపోతున్న రోగం వచ్చిన రోగము నుండి కూడా బాగు చేస్తాడంటే ఆయనకు ఒకే మాట చెలవిస్తాను నేను, శోధనలో ప్రవేశించకుండా ఉండడానికి ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పాడండి. కనుక అది మరణకరమైన వ్యాధియే కావచ్చు, లేకపోతే కష్టతరమైన పరిస్థితి కావచ్చు, లేకపోతే అగాధమైన లోయలో పడిపోయిన లాంటి పరిస్థితి కావచ్చు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడుగు నేను నీకు ఇస్తానన్నాడు. వెతకండి నేను దొరుకుతానన్నాడు. తట్టుడి నీకు తీయబడునన్నాడు. కనుక అనేటప్పుడు ఆయన 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు ఆయనకి గవర్నమెంట్ ద్వారా ఒక మంచి జాబును దేవుడిచ్చాడు. వాళ్ళ నాన్నగారు కుష్ఠవ్యాధి కలిగే వ్యాధితో ఉంటే ఆ రోగాన్ని కూడా దేవుడు స్వస్థపరిచాడు. కనుక రెండవదిగా చూసేటప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఏ కుటుంబాలు అయితే ముందుకెళ్తాయో, ప్రార్థన జీవితం కలిగి ఏ కుటుంబాలు అయితే దేవుని మీద ఆధారపడతారో, వారు చేసే ప్రతి ప్రార్థనకు బైబిల్లో నుండి జవాబు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మన పితరులకి అనుగ్రహించాడు, మన పూర్వులకి అనుగ్రహించాడు, చక్రవర్తులకి, రాజులకి, న్యాయాధిపతులకి, ప్రవక్తలకు, యాజకులకి, యజమానులకు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడు. యెహోషువ ప్రార్థించుచున్నప్పుడు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలను కూడా ఆయన ఆపిన దినాలు ఉన్నాయి ప్రియులారా. భూమి మీద వర్షం పడకూడదు అనేటప్పుడు ప్రార్థించినప్పుడు వర్షాన్ని కూడా ఆపిన దినాలు ఉన్నాయి ప్రభు. కనుక ప్రార్థన రెండవదిగా మనం చూసేటప్పుడు ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మూడవదిగా చూసేటప్పుడు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 42వ వచనములో సహవాసమందును ప్రార్థన యందును ఎడతెగక నువ్వు ఉన్నట్లుగా అయితే, పరిశుద్ధులతో ఎప్పుడైతే నువ్వు సహవాసం చేస్తావో, పరిశుద్ధ సంఘములో నువ్వు ఎప్పుడైతే సహవాసం చేసి దేవుని ఆరాధించడంలో, ప్రార్థించడంలో, పరిచర్య చేయటంలో, సువార్త చేయటంలో, సేవకులకి సాకారంగా ఉండుటలో, సంఘానికి సాకారంగా ఉండుటలో, పేదల పట్ల సహాయం చేయటంలో నువ్వు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తావో, నీవు పరిశుద్ధుల సహవాసము ద్వారా దేవుని ఆశీర్వాదాలను నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి, క్రైస్తవులుగా, క్రైస్తవురాలుగా, క్రైస్తవ కుటుంబాలుగా మీకు ఉండవలసిన ముఖ్య లక్షణాలు. అందుకే ప్రభు అంటారు, ప్రార్థన వలన సమస్తము సాధ్యము. మరి దేని వలన కాదు, ప్రార్థన వలన అనే దేవుడు చెప్పాడు. యేసు ప్రభు ఒక సందర్భమున శిష్యులు దెయ్యం పట్టే ఒక వ్యక్తిని ఆయన దగ్గరికి తీసుకుని వచ్చారు. వారు ప్రార్థన చేశారు. వారు ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ దురాత్మ అతన్ని విడిచిపెట్టలేదు. ఆ దురాత్మ అతని నుండి విడుదల పొందలేదు. అప్పుడు వారు యేసు ప్రభు దగ్గరికి సరాసరిగా తెచ్చేటప్పుడు యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్నాడు, మరి దేని వలన సహజము కాదు, కన్నీటి ఉపవాస ప్రార్థన ద్వారా ఈ యొక్క దురాత్మ విడుదల కలుగుతుంది అని యేసు ప్రభు వారు బోధించారు. కనుక ప్రతి క్రైస్తవ కుటుంబం, ప్రతి క్రైస్తవ తమ్ముడు, చెల్లి, తల్లి, తండ్రి, సహోదరి, సహోదరుడు, ప్రార్థన వలన సమస్తము సాధ్యము. నీకు నిరుద్యోగ పరిస్థితి ఉందా? చదువులో వెనకబడిపోతున్నావా? యవ్వన జీవితంలో కష్టాల్లోకి వెళ్ళిపోయావా? అప్పుల్లో పడిపోయావా? రుణాల్లో పడిపోయావా? లేకపోతే అనుకోకుండా కొన్ని సమస్యలు నీ మీదకొచ్చి చుట్టుకున్నాయా? ఏదైనప్పటికైనాను ప్రభు అంటున్నాడు, ప్రార్థన వలన సమస్తము సాధ్యము. కనుక అటువంటి ప్రార్థన మనము కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉండేటప్పుడు దేవాది దేవుడు మనల్ని విడిపిస్తాడు, నడిపిస్తాడు, కాపాడుతాడు. అందుకే ఇశ్రాయేలీయుల దేవుడు కొనకడు, నిద్రపోడని లేఖనాలు సరుస్తున్నాయి. ప్రియులారా, ఎవని మనస్సు ఆయన వైపు తిరుగుతుందో, ఎవరు ఆయన వైపు తిరుగుతారో ఆయన వారి వైపు తిరుగుతారు. ఆయన్ని ఘనపరిచేవారిని ఆయన ఘనపరుస్తారు, ఆయన తట్టు తిరిగేవారిని ఆయన తట్టు తిరుగుతారు. కనుక దేవుని సన్నిధికి వెళ్ళిన నీవు, దేవుని సన్నిధిలో గడుపుతున్న నీవు, దేవుని కుటుంబముగా, క్రైస్తవులు కుటుంబంగా పిలువబడుతున్న ప్రతి కుటుంబాలు ఈ 3 కలిగి ఉండాలి. 1, దేవుని వాక్యంతో ఎదిగే అనుభవం ఉండాలి. 2, ప్రార్థన జీవితం కలిగిన కుటుంబాలుగా ఉండాలి. 3, పరిశుద్ధుల సహవాసములో మీరు ఎడతెగక సహవాసమందు
మీరు నిలిచి ఉన్నవారైతే ఆ సహవాసము ద్వారా గొప్ప ఆశీర్వాదాలను మీరు పొందుకోగలుగుతారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు, ఈ దేవుని యొక్క లేఖనాలను నువ్వు చదువుతూ నువ్వు బలపరచబడి అనేకులను నువ్వు బలపరచాలి. నువ్వు బలహీనుడివై ఉన్నట్లుగా అయితే ఈ వాక్యం ఎప్పుడైతే చదువుతావో గొప్ప బలాన్ని నువ్వు పొందుకుంటావు, గొప్ప శక్తిని నువ్వు పొందుకుంటావు. నువ్వు శక్తిహీనుడిగా ఉన్నప్పుడు కూడా, నువ్వు బలహీనుడిగా ఉన్నప్పుడు కూడా ఈ వాక్యం మీద ఎప్పుడైతే నువ్వు ఆధారపడతావో ఆ వాక్యం గల దేవుడే నిన్ను సర్వ సత్యములోకి నడిపించి సర్వ సైన్యాన్ని జయించే ఆ శక్తిని నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కనుక ఈ మూడు కలిగి ఉండి మనము జీవించాలని ప్రభు యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుకనే ప్రభు యొక్క మాటల్లో, దేవుని వాక్యములో ఒక పాటను మరి దైవజనుడిగా, అది నా యొక్క ప్రార్థన దినాల్లో, నేను కష్టాల్లో శ్రమల్లో ఉండేటప్పుడు ఆ రాత్రి కాలమందు కొన్ని రాత్రులు ప్రార్థనలు గడుపుతున్నప్పుడు ఈ పాట రాయడం జరిగింది. కనుక ఒక చరణాన్ని పాడి మీకు వినిపిస్తాను. మీరు ఆత్మీయంగా ఎదగాలని, మీరు ఆత్మీయంగా బలపరచబడాలని ఈ పాటను పాడుతున్నాను. ప్రార్థనలో మెలకువ కలిగి నీవు ఉండుమా, త్వరపడు సంగమా, సిద్ధపడు సంగమా, త్వరపడు సోదరా, సిద్ధపడు సోదరి, రాజుల రాజు ప్రభువుల ప్రభువు రానయ్యున్నాడు, త్వరపడు సంగమా, సిద్ధపడు సంగమా. భయంకరమైన దినములలో ప్రార్థన చేయుమా, ప్రార్థనలో మెలకువ కలిగి నీవు ఉండుమా. హల్లెలూయా. దేవుడిస్తున్న వాగ్దానము, నాకు అసాధ్యములైనది భూమి మీద ఏదియూ లేదంటున్నాడు దేవాది దేవుడు. కనుక ఏలియా ప్రార్థించాడు. బలహీనుడైపోయి, వృద్ధుడైపోయి ఆ చెట్టు కింద ఉన్నప్పుడు అతడు ప్రార్థిస్తున్నప్పుడు, ఇక నా పరిస్థితి అయిపోయింది, నా బ్రతుకు ఇంకా చాలించబడిపోతుంది, ఇక నేను చివరి సమయం, చివరి గడియల్లో ఉన్నాను, ఇక నేను చనిపోతానేమో అని అనుకుంటున్నప్పుడు ఏలియాకి తగిన ఆహారాన్ని దేవుడు పంపించాడు. దేవుని దూత దిగి వచ్చి ఏలియాకి ఎప్పుడైతే ఆ యొక్క రొట్టె లేక ఆ యొక్క ఆహారాన్ని పంపించి ఆయన భుజించాడో, ఆ భుజించిన తర్వాత ఆ ఆహారము ద్వారా బలం పొంది దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి హోరేబు కొండ మీదకి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనలను స్వస్థపరిచే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు, మన కుటుంబాలను కట్టే దేవుడు. మనం పతనమైపోతున్నామని, మనం అందరి చేత శోధించబడి ఇక మన జీవితం అయిపోయింది అని అనుకుంటున్న సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ రోజు శారాతో దేవుడు మాట్లాడాడు. దేవునికి అసాధ్యములైనది ఏవైనా భూమి మీద ఉన్నదా అని అడిగేటప్పుడు శారా నవ్విందట. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నా కుమారుడు, ఇప్పుడు నా గర్భఫలం మృతతల్యం అయిపోయిందని అనుకున్నది. కానీ దేవుని మాట శక్తి గలది, దేవుని వాక్యము శక్తి గలది. దేవుని మాట విన్నవారు శక్తిమంతులవుతారు, దేవుని వాక్యాన్ని ధ్యానించువారు శక్తిమంతులవుతారు. దేవుని యొక్క సన్నిధిలో నడిపింపబడు కుటుంబాలు కూడా దేవునికి ఆశీర్వాదకరంగా ఉన్న కుటుంబాలుగా భూమి మీద నివసిస్తారు. అందుకే ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అంటున్నాడు, ఈ సమాచారం తీసుకెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియజేయండి. ఏం తెలియజేస్తారంటే, దేవుని నామములో మనకి సమస్తము సాధ్యమని చెప్పండి. అది మరణమే కావచ్చు, వ్యాధియే కావచ్చు, రోగమే కావచ్చు, నిరుద్యోగ పరిస్థితే కావచ్చు, లేకపోతే ఉద్యోగం లేక చదువులో సరిగ్గా నువ్వు ఫెయిల్ అయిపోయితనంగా, ఆరోగ్య విషయంలో నీవు మరి బలహీనరాలుగా అయిపోతున్నప్పుడు, ఒకవేళ లోకములో ఉన్న నీ బంధువులు, స్నేహితులు, కుటుంబం, రక్త సంబంధం నిన్నెవ్వరూ పట్టించుకోలేనప్పుడు దేవుడిస్తున్న వాగ్దానము, నాకు అసాధ్యమైనదేదియు భూమి మీద
లేదంటున్నాడు దేవుడు. కనుక దేవుని మీద ఆధారపడి ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారుగా ఉంటారో అట్టి కుటుంబాలను దేవుడట ఏ పరిస్థితి నుండైనా కాపాడుతాడు. కాపాడే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు, నడిపించే దేవుడు, పోషించే దేవుడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు. ఈ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని బైబిల్ సెలవిస్తుంది ప్రియులారా. కనుకనే దేవుని యొక్క వాక్యములో చక్కని మాటలు ఉంటాయి. 51వ కీర్తనకారుల్లో 15వ వచనాన్ని చదివేటప్పుడు అక్కడ చక్కని మాటలు మనకు కనబడతాయి. చదవండి దయచేసి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. హల్లెలూయా. యవ్వనులకు ఇస్తున్న వాగ్దానం, యవనాస్తులకి ఇస్తున్న వాగ్దానం, వృద్ధ తల్లులకి, వృద్ధ తండ్రులకి, కుటుంబంతో పిల్లల నుండి పెద్దల వరకు దేవాది దేవుడు ఇస్తున్న వాగ్దానం. నీ పరిస్థితి ఏ స్థితిలో ఉన్నప్పటికైనా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పటికైనా, ఏ కష్టంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పటికైనా, ఏ ఒక్క దీన దశలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడైనా ప్రభు ఇస్తున్న వాగ్దానము. నీవు ఆపత్తులో ఉన్నావా, నీవు కష్టాల్లో ఉన్నావా, నీవు బాధల్లో ఉన్నావా, నీవు శ్రమల్లో ఉన్నావా, నీవు శోధనలో ఉన్నావా, ఈ లోకములో ఎవ్వరు కూడా నిన్ను లక్ష్య పెట్టడం లేదా, నిన్నందరూ నిర్లక్ష్యం చేసి నిన్ను విడిచిపెట్టేశారు, ఒంటరితనం అయిపోయిందా, ఒంటరి వాడవుగా, ఒంటరి కుటుంబం అయిపోయిందా, ఏదైనా పర్వాలేదు, ఆపత్ కాలములో నీవు నన్ను మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు, నువ్వు నన్ను ఘనపరుస్తావని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది ప్రియులారా. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా దేవాది దేవుడు, లోకరక్షకుడైన యేసయ్య విడిపించగలిగిన సామర్థ్యుడు. అందుకే ప్రభు అంటున్నాడు, నాకు అసాధ్యములైన ఏవియు భూమి మీద లేదంటున్నాడు. అది డబ్బే కావచ్చు, ధనమే కావచ్చు, ఐశ్వర్యమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, హోదాయే కావచ్చు, ఆయుష్యే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఏదైనా సరే దేవునికి అసాధ్యమైనది భూమి మీద ఏదియూ లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ప్రార్థన వలన ఇవన్నీ ప్రార్థన వలన సహజము. నీవు నన్ను అడుగుము, జనములను నేను నీకు స్వాస్థ్యంగా ఇస్తానంటాడు దేవుడు. కనుక ఇక్కడ జనములన్న దగ్గర ఉద్యోగం పెట్టుకో, లేకపోతే ఆదరణ పెట్టుకో, లేకపోతే ఐశ్వర్యం పెట్టుకో, లేకపోతే ఓదార్పు పెట్టుకో, లేకపోతే ఆరోగ్యం పెట్టుకో, లేకపోతే ఆయుస్సు పెట్టుకో. ఏది నువ్వు పెట్టి ప్రార్థించినా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నమ్ముట నీ వలన అయితే నమ్ము ప్రతివానికి సమస్తము సాధ్యం అంటున్నారు. సహోదరి సహోదరుడా, ఎవరి దశలో ఉన్నా, ఒకవేళ అప్పుల్లో ఉన్నా, రుణాల్లో ఉన్నా, ప్రభువా నేను ఒంటరి వాడైపోయాను, ఒంటరి దాన్ని అయిపోయాను, నాకెవరు సహాయం చేస్తారు ప్రభు అని నువ్వు అనుకుంటున్నట్లుగా అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపిస్తాను, నాకు మొరపెట్టు, నేను నిన్ను ఘనపరుస్తాను, నేను తప్పిస్తాను, నువ్వు నన్ను మహిమపరుస్తావు అని యేసు ప్రభు తన సత్యమైన మాటలు, స్వచ్ఛమైన మాటలు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకే దైవజనుడైన దైవజనులు అనేకమైన పాటల ద్వారా కూడా ప్రభువును మహిమపరచాం. ఈ యొక్క దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని అందుకే ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగము నన్ను కాయును అనుక్షణం. దేవుని కృప, దేవుని కాపుదల, ప్రభు మనతో
ఆ వాక్యమే పాటగా పాడుతూ, నేను నిన్ను విడువను ఎడబాయను, కష్టాల లోయలలో, కన్నీటి లోయలలో నేను కృంగిపోయాను ప్రభా, పడిపోయాం ప్రభా నాయన, సొమ్మసిల్లిపోయాం ప్రభా తండ్రి, అలసిపోయాము నాయన, ఎన్నో బాధలతో, ఎన్నో అవమానాలతో, ఎన్నో నిందలతో మేము ఒక పక్కకు జారిపోయాము నాయన. కృంగిన మమ్మలను లేవనెత్తు, బలపరచు, స్థిరపరచు, స్థిరాయులుగా మమ్మల్ని తీర్చిదిద్దుమని మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీరు విడిచుచు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడిపిస్తాను, నేను నిన్ను తప్పిస్తాను. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు దేనినైతే అడుగుతున్నారో అది పొంది ఉన్నామని నమ్మండి అంటున్నాడు ప్రభు. అనేక మందికి అల్ప విశ్వాసం. దేవుడు చేస్తాడా చేయడా, ఇస్తాడా ఇవ్వడా. నేను ప్రార్థిస్తున్నాను, ఉపవాసం ఉన్నాను, సహవాసములో ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, ఆయన కట్టడాలను, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుచున్నాను, దేవుడు మా కుటుంబంలో, మా జీవితంలో అద్భుతం చేస్తాడా లేదా అన్న అల్ప విశ్వాసంతో కొంతమంది పతనం అయిపోతున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు నమ్ముట నీ వలన అయితే అన్నాడు ప్రభు. నువ్వు అడిగేది పొంది ఉన్నామని నమ్ము, ఇవన్నీ నీకు అనుగ్రహింపబడునని దేవుని వాక్యం సెలవుస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఇమ్మానుయేల్ ప్రైర్ మినిస్ట్రీ ద్వారా ఈ ఇంటున్న వాక్యాన్ని, లేక ఇంటున్న సందేశాన్ని నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో ఇది నువ్వు పంచుకొని దీని ప్రకారం నువ్వు జీవించినట్లుగా అయితే, దీన్ని అనుసరించి నువ్వు నడిచినట్లుగా అయితే, దీన్ని అనుసరించి మీరు బ్రతికినట్లుగా అయితే, మీ కుటుంబాలు ఎల్లప్పుడూ సంతోషము కలిగి సమాధానముతోనూ ఆనందముతోనూ ఆశీర్వాదాలతో నింపబడి ముందుకు వెళ్తారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. కనుక యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా దయచేసి చదువుదాం. ప్రభు అంటున్నాడు, మనం వర్ధిల్లడానికి, ప్రభు ఆశీర్వాదాలు పొందడానికి మనం ఎలాగ ఉండాలి, ఏం చేయాలో ఈ లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. చదవండి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోసే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటిని, దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నీ నువ్వు నెరవేర్చి, ఆయన ఇచ్చిన మాట ప్రకారం నువ్వు నడుస్తే దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, కష్టకాలమందు గుండె జారిపోయిన, గమ్యమే తెలియకుండినా, సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, నేనేమై ఉన్నా, ఏ స్థితిలోనున్నా, ఇంకేమి కోరుకోనయ్యా, ఇంకేమి కోరుకోనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఇటువంటి ప్రార్థన, భయంకరమైన దినాల్లో ఇటువంటి ప్రార్థన కలిగి, మెలకువ కలిగి నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో దేవుడు ఆశీర్వాదాలతో నింపుతాడు. అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి కృప, అటువంటి దీవెనలు నీకు, నీ కుటుంబానికి ఉండులాగున ఈ ఇమ్మానుయేల్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా అందింపబడుతున్న ఈ వాక్య సందేశాన్ని వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, తల్లి, తండ్రికి, క్రైస్తవ కుటుంబాలకి ప్రభు పేరట నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలను ముగిస్తూ, గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్ ది లార్డ్.